శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 202వ భాగము. సుగ్రీవుడు పశ్చిమ దిశ భౌగోళిక వివరాలు తెలుపుతున్నాడు. చక్రవంత పర్వతం తరువాత 60 యోజనాల విస్తీర్ణముతో వరాహ పర్వతము కనిపిస్తుంది. అది సువర్ణ శిఖరవంతమైనది. అది సముద్రాంతర్భాగములో ఉంటుంది. దానికి సమీపంలో సువర్ణ నిర్మితమైన ప్రాగ్జ్యోతిష మహానగరము ఉంటుంది. ఆ నగరమే నరకుని రాజధాని. పర్వత ప్రాంతమంతా జలధారలతో, అడవి జంతువులతో భయంకరంగా ఉంటుంది. ఆ తరువాత మేఘవంత పర్వతము ఉంటుంది. ఆ పర్వతం పైననే పాకశాసనుడగు మహేంద్రుడు పట్టాభిషిక్తుడయ్యాడు. అక్కడ మహేంద్ర పాలితములైన 60,000 శిఖరాలు ఉంటాయి. అవన్నీ స్వర్ణమయాలే. అక్కడి వృక్షాలు స్వర్ణమయాలే. వాటి మధ్యలోనే ఉత్తర దిశలోని మేరు పర్వతము ఉంటుంది. సూర్యుని వరప్రసాదము వలన అది కనకాచలమైంది. ఆ పర్వతము దేవదానవ గంధర్వులకు విహారభూమిగా ఉంటుంది. సూర్యాస్తమయ సమయంలో ఆ పర్వతంపైకి మరుత్తులు, వసువులు, విశ్వదేవుడు వచ్చి సంధ్యావందనమాచరిస్తారు. అక్కడి నుండి ఆదిత్యుడు అస్తమయాద్రిని 10,000 యోజన దూరాన్ని అర్ధముహూర్త సమయంలో ప్రయాణిస్తాడు. మేరు పర్వతము మధ్యప్రదేశమే వరుణుని నివాసస్థానము. అక్కడే మేరుసావర్ణ మహాముని తపోనిష్టాగరిష్ఠుడై ఉంటాడు. ఆ మహామునికి ప్రణమిల్లి సీతమ్మను అన్వేషించండి. అస్తమయాచలము తరువాత గాఢాంధకారము నిండి ఉంటుంది. మీరందరూ మా మామగారి నాయకత్వంలో వెళ్ళి అంతటా సీతాదేవిని అన్వేషించి 1 నెల రోజులలోపు తిరిగి రావాలి అని సుగ్రీవుడు నిర్దేశించాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.